నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక పార్టీలు, ఆ పార్టీలో నాయకులు సహజంగా పదవుల కోసం పోరాడడం కంటే పదవి ఉంటే బాగుంటుంది అనేది రాజకీయ నాయకుల ప్రధాన లక్షణం. సహజంగా రాజకీయాల్లో కొంతమందికి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. రాజకీయాల్లో ఊహించని విధంగా పదవులు అందుకుంటారు. మరి కొంతమందికి ఆలస్యం అవుతుంది. మరి ఆ పార్టీ అధినేతలు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఎవరికి పదవి ఇవ్వాలి, ఏ నాయకుడి వల్ల రాజకీయ పార్టీలకి మైలేజ్ ఉంటుంది. నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిగా ఫోకల్ లీడర్స్కి మాత్రమే ఆ పార్టీ అధినేతలు ఖచ్చితంగా ఫోకస్ పెడతారు. పదవులు ఇచ్చే విషయంలో కూడా ప్రయారిటీ ఇస్తారు. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మరి స్వర్గీయ వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి కూటమి విజయానికి వంగవీటి రాధా గారు తన వంతు పాత్ర పోషించారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడంటే గోదావరి జిల్లాలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చింది. మొన్న ఎమ్మెల్సీలలో 5 పేర్లలో కూడా వంగవీటి రాధా గారి పేరు ఉంటుందని చాలామంది భావించారు. దాదాపుగా రాధా గారి పేరుని కూడా టీడీపీ అధిష్టానం తీవ్రంగానే పరిశీలించినట్టుగా తెలుస్తుంది. మరి ఇంతలో రకరకాల రాజకీయాలు వ్యూహాలు మార్చుకున్నారు. మరి ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి వెళ్తే మిగిలింది 3. మూడిట్లో కూడా ఒకరికి బీటీ నాయుడు, మరి ఆయన పార్టీ అధికారం లేనప్పుడు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీకి ఉపయోగపడిన తీరుని మరి గుర్తించి పార్టీ మళ్ళీ రెండోసారి కంటిన్యూ చేశారు. మరి ఇంకొక ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లా, మరి ఇటీవల శ్రీకాకుళం జిల్లా చెందిన వరదు కళ్యాణి కూడా శాసన మండలిలో ఒక ఫైర్ బ్రాండ్గా తయారైంది. మన ఫైర్ బ్రాండ్కి మరో ఫైర్ బ్రాండ్ని పెడితే బాగుంటుంది అనేది పార్టీ అధినేత చంద్రబాబు గారి ఆలోచనగా చివరి క్షణంలో అప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీ మహిళా ఎస్సీ కోటాలో మహిళల పేర్లు వేరు. చివరి క్షణంలో కావలి గ్రీష్మాని రంగంలో దించారు. అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈమె కూడా ఒక ఫైర్ బ్రాండు, పెట్ట కొంచెం కోత గనం అన్నట్టుగానే మనిషి చూస్తానికి అంత గంభీరంగా కనపడకపోయినా వాయిస్లో మాత్రం తన దాడి, తన యొక్క వాగ్దాటి అంతా కూడా వేదిక మీద ఎక్కితే ఆవిడ యొక్క పటిమ ఏంటో కూడా తెలుస్తుంది. మరి అలాంటి సమయంలో మరి ఎమ్మెల్సీ కోట 5 సీట్లు కూడా పూర్తి అయ్యాయి. రాధా గారికి మిస్ అయ్యింది. మరి వంగవీటి రాధా గారు ప్రస్తుత రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దానికంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా చర్చ జరుగుతుంది. వంగవీటి రాధా గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది క్లారిటీ రావాలి. కానీ మరి కాంగ్రెస్లో రాజశేఖర్ గారి టైంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఎమ్మెల్యే టికెట్ రాలేదు, ఏ నామినేట్ పోస్ట్ కూడా రాలేదు. ప్రస్తుతం అధికారులు ఉన్న గవర్నమెంట్లో టీడీపీ కూటమిలో కూడా గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది కూడా ఇప్పటికి కూడా ఏ పదవి కూడా రాధా గారికి వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో మరి తాజాగా ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా గారు త్వరలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటారని ఒక ప్రచారం స్టార్ట్ అయింది. చాలామంది విజయవాడ కేంద్రంగా కొంతమంది రాధా గారి యొక్క సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కూడా కొంత టంగ్ స్లిప్ అయ్యి భవిష్యత్తులో వైసీపీలోకి వెళ్ళొచ్చేమో అని ఒక క్వశ్చన్ మార్క్తో ఆశ్చర్యార్థకం పెడుతూ మాట్లాడిన సందర్భాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో వంగవీటి రాధా గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటం కన్ఫామా, లేదంటే ఇది ఊరికే ఒక అక్కడున్న పరిస్థితులను బట్టి
పదవి రాలేదు కాబట్టి వైసీపీ వైపు వెళతారని ఒక బహుళ ప్రచారం జరుగుతుందా, మరి ఏ విధంగా జరుగుతున్నది క్లారిటీ రావాలి. కానీ ఏదేమైనా వంగవీటి రాధా గారు మళ్ళీ అంటే వంగవీటి రాధా గారు వైఎస్ఆర్సీపీలోకి నిజంగా వస్తే మరి వైఎస్ఆర్సీపీలో కొడాలి నాని గారు, వంగవీటి రాధా గారు, గన్నవరం వంశీ గారు వీళ్ళంతా ఆత్మీయ స్నేహితులు. మరొక స్నేహితుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, వల్లభనేని వంశీ గారు. మరో అత్యంత సన్నిహితుడు స్నేహితుడు కొడాలి నాని గారు వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా ఉన్నారు, సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఎప్పుడు అవసరమైనప్పుడు తన వాగ్దాటిని కూటమి ప్రభుత్వం పైన దాడిని చేస్తూనే ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా గారు తన రాజకీయ భవిష్యత్తుని ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నారా, లేదంటే కూటమిలో ఉంటే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పి ఏమైనా గ్రహించారా, లేకపోతే మరి ఎలాంటి ఆలోచన చేశారో తెలియదు. కానీ ప్రచారం అయితే చాలా విస్తృత స్థాయిలో జరుగుతుంది. అతి త్వరలో వైఎస్ఆర్సీపీలోకి వంగవీటి రాధా గారు అని చెప్పి ప్రచారమే జరుగుతుంది. ఇంకా క్లారిటీ రావాలి, మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనేది మాత్రం చాలా క్లియర్, దీన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్ళడు అంటానికి అసలు ఛాన్సే లేదు. ఖచ్చితంగా అక్కడున్న రాజకీయ పరిస్థితులా, లేదంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ వ్యవహారాలా, ఒక పార్టీలో వెళ్ళిన వ్యక్తి ఆ రోజున్న పరిస్థితి, లేదా ఆ రోజున్న అవకాశాలు, లేదా ఆ స్థానికంగానో చుట్టూ క్వార్టర్లను బట్టి ఉన్న ఇబ్బందులను బట్టో సహజంగా పార్టీ నిర్ణయాలు అప్పటికప్పుడు పార్టీ మారే ఆలోచన తీసుకున్నా మరి అదే నాయకుడు ఎక్కడైనా అదే పార్టీలో ఉంటారంటే మళ్ళా ఎన్నికల టైంలోనో లేకపోతే మళ్ళీ మధ్యలోనో ఏదో సమయంలో మళ్ళీ మనసు మార్చుకుని మళ్ళీ ఆయా ఎక్కడి నుంచి వచ్చారో ఆ పార్టీలోకి వెళ్ళటం సహజంగా ఆంధ్రప్రదేశ్లో కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి. నాయకులు అధికారం ఉంటే ఒక పక్క, అధికారం లేకపోతే మరో పక్క. ఒకవేళ అధికారం ఉన్నా కూడా అధికారంలో ఉండి ఏమి చేయలేని పరిస్థితి, లేకపోతే ఆశించిన అవకాశాలు రానప్పుడు ఖచ్చితంగా కొంత నిస్సహాయత అసహనంతో ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఉండడం కంటే వేరే పార్టీలోకి వెళ్తే బాగా అభిమానించి ఎంకరేజ్ చేసే పార్టీలోకి వెళ్తే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారని చెప్పి భావం ఏమైనా ఉంటుందా అంటే మరి ఒక్కో నాయకుడి యొక్క ఆ నాయకుడిని బట్టి తన యొక్క విధి విధానాలను బట్టి ఉంటుంది. కాబట్టి వంగవీటి రాధా గారంటే ఆంధ్రప్రదేశ్లో వంగవీటి కుటుంబానికి, ముఖ్యంగా వంగవీటి రాధా గారంటే ఆంధ్రప్రదేశ్లో కుగ్రామంలో కూడా తెలియని వాళ్ళు ఎక్కడ కూడా ఉండరు. అలాంటి పేరు పొందిన వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు కాబట్టి రాధా గారికి ఒక ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ఎప్పటికైనా వంగవీటి రంగా గారి అబ్బాయిగా ఒక మంచి గుర్తింపు, ఏ ఊరు వెళ్ళినా కూడా ప్రజలు ఆదరిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాధా గారికి. కాబట్టి ఒక ప్రత్యేకమైన నాయకుడిగా గుర్తింపు పొందున్న రాధా గారు మరి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి పావులు కదుపుతున్నారనేది ఒక సమాచారం. మరి అది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది క్లారిటీ రావాలి. కానీ మరి ఇది ఏ మేరకు వాస్తవం, ఎప్పుడు వస్తారు అనేది మరి ఆ వంగవీటి రాధా గారే నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మరి దానికి సంబంధించిన ఎవరైతే పార్టీలో జాయిన్ చేసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఆ పార్టీ వాళ్ళన్నా క్లియర్ కట్గా చెప్పాలి. అప్పుడు దాకా ఈ ప్రచారం ఇలాగే కొనసాగిద్ది. మరి రాధా గారు నిజంగానే మనసు మార్చుకుని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారా లేదనేది ఇంకా పక్కా క్లారిటీ రావాలి. ప్రస్తుతం జరుగుతున్న విజయవాడ చర్చ అయితే రాధా గారు త్వరలో వైసీపీ బాట పట్టబోతారని మాత్రం చర్చ ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.